తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తీసుకొని రావడం జరిగింది. ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు 4016, 6016 జీవో విడుదల, వీరికి రద్దు, బ్యాంకుల్లో జమ, ఇంటి వద్దకు, ఇంట్లో ఇద్దరికి కొత్త రూల్స్ తెచ్చిన ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఈ వీడియోని చూసిన వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు చేరవలసిన వారు అవుతారు. తద్వారా వారు కూడా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో ఎల్లవేళలా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకంలో ముందుండి ప్రతి ఒక్కరు కూడా ప్రజా సంక్షేమ పథకాన్ని పొందే అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు మిత్రమా, చాలా మంది మదిలో మెదులుతున్న సందేహం, ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు ఎప్పుడు? మిత్రులారా, ఆసరా పింఛన్ల గురించి చూసుకుంటే డిసెంబర్ 7న అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 25న ఆసరా పింఛన్లను, జనవరి 25న ఆసరా పింఛన్లను, ఫిబ్రవరి 25న ఆసరా పింఛన్లను, మార్చి నెల ఆసరా పింఛన్లు మార్చి 29 నుంచి ఏప్రిల్ 8 వరకు పంపిణీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరి మిత్రులారా, సంవత్సరంలో అధికారం చేపట్టి నుంచి మొదటి నెల వచ్చే ఆసరా పింఛన్లు చివరి నెలకు పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరి ఏప్రిల్ నెల ఆసరా పింఛన్ల పైన ఏ విధంగా పంపిణీ చేస్తుందని యావత్ తెలంగాణ రాష్ట్ర మాతృత్వ వేచి చూస్తున్న వేళ ఈ ఏప్రిల్, అదేవిధంగా మే, అదేవిధంగా జూన్ ఈ 3 మాసాల ఆసరా పింఛన్లను ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం కూడా ఉండదు. మిత్రులారా గుర్తుంచుకోండి, ఈ 3 నెలల ఆసరా పింఛన్లను ప్రభుత్వం పంపిణీ చేయదు. ఈ 3 నెలల ఆసరా పింఛన్లను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పంపిణీ చేయడం జరుగుతుంది. తద్వారా మిత్రులారా ఇప్పుడు మే, ఏప్రిల్, జూన్ ఈ 3 మాసాల ఆసరా పింఛన్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పంపిణీ చేయాల్సి ఉంది. మరి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పంపిణీ చేస్తుందా, పంపిణీ చేయదా అంటే 100కి 200% ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఆసరా పింఛన్లను మరొక వారంలో అంటే 18 నుంచి 25 వరకు పంపిణీ చేసే యోచనలో ఉంది ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు. మరి ఈ ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లో పెరిగిన ఆసరా పింఛన్లు ఇస్తారా, లేకపోతే 2016, 4016 రూపాయలు ఇస్తారా అంటే 100కి 100% 2016 రూపాయలు, 6016 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 4016 రూపాయలు ఇచ్చే యోచనలో ప్రభుత్వం అయితే లేనే లేదు. వీరికి రద్దు. అవునండి, ఇప్పుడు ఎవరైతే బోగస్ సర్టిఫికేట్స్ పెట్టారో, ఫేక్ గా ఆధార్ కార్డు, ఫేక్ గా రేషన్ కార్డు, అదేవిధంగా ఫేక్ గా సదరం సర్టిఫికేట్, అధికారులను మ్యానిపులేట్ చేసి సదరం సర్టిఫికేట్లు చాలా మంది క్రియేట్ చేసుకున్నారు. అర్హులైన ఆసరా పింఛన్దారులు ఈ ప్రభుత్వ పథకాన్ని పొందలేకుండా అనర్హులుగా ఉన్న వ్యక్తులు పొందుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రభుత్వం పెద్ద దెబ్బనే పెట్టబోతుంది. ఈ మే నెల నుంచే వీరందరికీ, ఏప్రిల్ నెల నుంచే వీరందరికీ కూడా రద్దు చేస్తుంది. అదేవిధంగా ఆసరా పింఛన్లు బ్యాంకుల్లో జమ అవుతున్నాయా అని చాలా మంది మెదలో వెళ్తున్న సందేహానికి ఈ వీడియోలో ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోలో భాగంగా యాక్చువల్గా అయితే బ్యాంక్ అకౌంట్లో పింఛన్లను జమ చేయాలని యోచిస్తుంది. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఆఫీస్ దగ్గరనే ఈ మే, జూన్, ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు ఇవ్వాలని యోచిస్తా ఉంది. దీనికి సంబంధించిన క్లారిటీ ఇన్ఫర్మేషన్ కూడా 1-2 రోజుల్లో రాబోతుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అకౌంట్లలో వేసిన విధంగా పింఛన్దారులకు కూడా అకౌంట్లలోనే డబ్బులు వేయాలని కోరుకుందాం. తద్వారా మిత్రులారా, వృద్ధులు, వికలాంగులు, వృద్ధాప్యులు ఎలాంటి అవకతవకలకు తోడ్పాటును అందించకుండా, అదేవిధంగా ఎలాంటి సమయం వృధా కాకుండా సరైన సమయాన ఆసరా పింఛన్లు జమ కావడం జరుగుతుంది. మరి ఇంటి వద్దకు, అవును పోస్ట్ ఆఫీస్లోనే తీసుకోవాలి. ఇంట్లో ఇద్దరికి కూడా వస్తాయా అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టు 57 సంవత్సరాలు పైచిలకు ఎవరైతే ఉంటారో ఇంట్లో ఇద్దరున్నా, ముగ్గురున్నా ఆసరా పింఛన్లు ఇస్తామన్నారు. మరి వారందరికి వస్తాయా అంటే ఇప్పుడు మాత్రం ఈ మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు మాత్రం ఇంట్లో ఒక్కవారికి మాత్రమే అందడం అనేది జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన ప్రభుత్వం ఈ విధంగా కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. వీడియో నచ్చితే మిత్రులారా
లైక్ చేయండి, షేర్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. జై జవాన్ జై కిసాన్, జై హింద్, జై భారత్.